హాయ్ నమస్తే, నేను మీ కబురు దేస్తి ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి. షేర్, చాట్, సబ్స్క్రైబ్తో మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్ళాం. ఈరోజు వచ్చి స్టోరీ వచ్చి వాణ్ణి వీణ్ణి కొనేస్తా స్టోరీ ఉంటుంది. దుమ్ము దులపడమే చెప్పాంగా, ప్రతిదీ అద్భుతం అని. సో ఓపెన్ చేస్తే ఒక చిన్న మీటింగ్, ఒక రాజకీయ దాగుండి వెళ్తున్నాడు. చూస్తే షాక్ మనడు, ఎవరు రసామా మాకే రావట్లేదు, అంతమంది జనం వాడికి వస్తున్నాడు. ఏం పెట్టాడు వాళ్ళకి, ఏం తినిపించాడు, ఏమి ఇస్తానో వాడిచ్చాడు, కావాలా వాడిని సెక్యూరిటీ వగేరా పంపిస్తుంటాడు. వాళ్ళకి వచ్చి నాకు చెప్తారు షాకు, సారు వాడేవాడు కానీ మామూలు కాదు, మీ పదవికి నామాలు పెట్టాల్సిన టైం వచ్చింది అని చెప్పేశారు. రే ఏం మాట్లాడుతున్నావు, 30 years ఇండస్ట్రీ ఇక్కడ 30 నుంచి పరిపాలిస్తున్నా, నన్ను ఢీకొట్టేవాడు పుట్టాడా? మరి ఏం చేయమంటావు? అనగానే ఇంట్లోంచి ఫోన్ కాల్, ఇదండి అమ్మాయిలు గోల చేస్తున్న ఒకసారి ఇంటికండి. అబ్బా వీడబ్బా, ప్రపంచాన్ని దున్నేచ్చు కానీ సంసారం దున్నలేవరా సార్, వస్తున్న 10 నిమిషాలు అనుకుని కట్ చేస్తాడు. ఇక్కడ ఏం సార్ మీరు రావడమా, నాలో పంపిస్తే షావు చేస్తాను కదా. ఓయ్ ఎవరు నువ్వు? అది నా ఫ్యామిలీ, నేను వెళ్ళాలా, నా పిల్లలకు సంబంధం చెప్పాలా, వాడు వీడు చెప్తే నీ రకం కాదు. అయినా మిమ్మల్ని మించి నేనేం ఇంటి ఇక్కడ ఉండేది, నా కుటుంబం కంటే కొన్నా అంటే ఈ రకం కూడా వాళ్ళని గర్తించాడు. అబ్బా ఏం సార్ మీరు, ఇటు రాజకీయం ఇటు ఫ్యామిలీ ఎలా కుదురుతుంది మీకు? కుదుర్చుకోవాలి. 10 నిమిషాలు వచ్చేస్తా, వాళ్ళు వచ్చించు. ఇంటికి వెళ్ళగానే మన వాడు గోల పిల్లలే, 4 అమ్మాయిలు, ఎవరు సరిగా ఉండరు. నాన్న నాకు ఇది లేదు, నాన్న నాకు అది లేదు, కొనకాస్తానమ్మా కొనకాస్తాను. ఈయన చిరాకు వచ్చి రై పిఎని వచ్చి, ఏం సార్ మొత్తం వీళ్ళు చదువుకునే సామాన్లు మొత్తం దుకాణం పట్టుకొచ్చేసారా, లారీకి తీసుకు చేస్తాం మనోడు. పిల్లలు చూసి షాకు, యూ నాన్న ఒక్కడెడితే 100 ఇచ్చా, ఇలాగే కొని నాన్న మొత్తం ప్రపంచాన్ని మేము దున్నేస్తాం అని వాళ్ళ చెప్పి మాటలు ఈయనది మాకు తొలగిస్తాయి. ఇవి మాకు కొనేసాయి, మేము ప్రపంచం దున్నేస్తాం. పిల్లలు నా పిల్లలు, ఫ్యామిలీ నాది. ముద్దు బిడ్డ, పెద్ద బిడ్డ, నువ్వన్న మాటలు అర్థం ఉంది. ఏది కాలం ఇదే తీసేసుకోండి, నేను ఒక 1 hour తర్వాత వస్తాను, తప్పకుండా వస్తాడు డాడీ, తొందరగా వస్తాడు డాడీ. పిల్లలు మళ్ళీ వచ్చేస్తాను, ఆఫీస్కి వెళ్తాడు. వాణ్ణి వీణ్ణి మనం కొనేస్తాం, బేరం పట్టుకురా. మీటింగ్ లీడర్ని ఇద్దరిని పిలిపిస్తాడు. మీ మీటింగ్ మీరు ఏం చెప్పారు కానీ బాగా వచ్చేది రాజేనా, మీకు ఏం కావాలి చెప్పండి, కావాల్సిన డబ్బిస్తాం. మనవాడికి ఏదో మేము చేసి ఆడియో అని చెప్పేసి ఇతన్ని పోనీ 10 రూపాయలు ఇచ్చేది వీడు కాదని నన్ను ఇలా తిట్టేసాడండి ఏడు చెప్పేస్తాడు. ఈ మాట అయినా అతనికి షాక్. సరేమో సరే పడిపోయారు, అయ్యో అనగానే ఇప్పుడు నా పిల్లలకి ఫోన్ చేయరా, నా బస్సు మంచి లేదు, భార్య పిల్లలు కాదు సార్, నాన్న అంటే వేసుకుంటూ ఇన్ని హాస్పిటల్ తీసుకెళ్తుంటే సడన్ కారు పనిచేయదు. వాళ్ళు దిగి ఆటో కోసం చూడగానే ఈ మీటింగ్ పెద్ద ఆయన వీళ్ళని చూస్తాడు. పిల్లలు ఆ పెద్ద ఆయన్ని ఏడుస్తూ హాస్పిటల్ తీసుకునేసి నిన్న పండిస్తాను, ఈ పెద్ద మనిషి మమ్మల్ని కొంటా అని చెప్పాడు. అమృతం ఫిక్సెడ్. సో ఇతను కొన్ని 100,000 మందిని తయారు చేశాడు. దేనికోసం ఎందుకోసం అసలు ఇతను చెప్తే అయిన వాళ్ళు ఎలా ఉంటారు, అంతమంది ఎలా తయారయ్యారు.
ఈయన స్టోరీ ఎలా ఉంటే మరి ఇప్పుడు పెద్ద మనిషి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆయనకు అమ్ముడు పోవడం, మరి ఆ కొన్న అతను ఈ మనసుని ఎలా ఉపయోగించుకొని అలా రాజకీయ పరపతి ఎలా పెంచుకుంటాడు స్టోరీ ఉంటుంది. తుఫాన్ అనిపిస్తుంది. మళ్ళీ ఒకరోజు పెద్దయినా నేను కొనిస్తానన్నాను కదా, న్యాయంగానే నేను చెప్పినట్టు వినడానికి ఒప్పుకున్నావా అంటే లేదు సార్, కొన్ని కండిషన్స్ ఉన్నాయంట. ఏంటి కండిషన్ అంటే చెప్పని అవి నాకు నచ్చదు. మళ్ళీ కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంతలో వాళ్ళ పెద్ద అమ్మాయి ఇంట్లో డీల్ చేసింది. ఒరే నువ్వు మా నాన్న చెప్పిన మాట వినలేదు, నీకు ముచ్చట చెప్తాను, నువ్వే రాజకించి ఓటు పరంగా గెలుస్తావో నోటు పరంగా గెలుస్తావో ఛాయిస్, కానీ మేమిచ్చే డబ్బు నీ 5 ఏళ్ళ సర్వీస్ వరకు పక్కన కనిపించాలి పబ్లిక్, లేదా మోసుకొని తీసుకుని పక్కండు. ఈ డబ్బు జనాలకు ఉపయోగపడుతుంది. నువ్వు పరిపాలన అక్రమం చేసినా సక్రమం చేసినా ఈ డబ్బు అయితే జనాలకు ఉపయోగపడుతుంది. ఈ మాత్రం లాజిక్ లేకుండా నిజాయితీ నిప్పు ఏం చేసుకుంటావు? అవి మాట్లాడుకోవడానికి పనికి వస్తాయి. అంటే అమ్మాయిని క్లాస్ దిగడం. మరి ఇప్పుడు ఈ నిజాయితీ పరుడు ఆ రాజకీయ నాయకుడు అమ్ముడు పోతాడా పోడా, పోతే ఎలా ఉంటుంది, పోతే మీద గొప్ప. మరి ఆమె చెప్పిన విషయంలో ఏముందా? ఈ కమ్మ అన్నవాడు ఒక డిసిషన్ తీసుకుంటాడు. సామె మామూలుగా ఉండదు. మామూలుగా అంటే మొత్తం చెప్పాలి మీకు. ఇప్పుడు అబ్బో ఇన్ని చెప్తేనే సబ్సిడీ లేవు, ఇక మొత్తం చెప్తే ఇంకేమైనా ఉందా? కొంచెం మనం ఒక సినిమా రావాలని కోరుకుంటూ చేసుకుంటే కొంచెం టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇంకొన్ని అద్భుతాలైన కథలు వగేరా. సో అంతవరకు మరోసారి మళ్ళీ కథ మీ కబుర్ తెచ్చాను. బాయ్ వెంకటేష్.